సో పీ టైప్ మెటీరియల్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్ గురించి మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. పీ టైప్ మెటీరియల్లో దేర్ విల్ బి మోర్ నంబర్ ఆఫ్ హోల్స్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్లో మోర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో హౌ ఇట్ ఈస్ ఫార్మ్, పీ టైప్ మెటీరియల్లో మనం ఒక ట్రైవాలెంట్ యాటమ్స్ని యాడ్ చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈస్, ట్రైవాలెంట్ యాటమ్స్ని యాడ్ చేసినప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డయాగ్రామ్ చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటాం, పీ టైప్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్. వాట్ డస్ ఇట్ మీన్ ఈస్ దట్ there are two types of semiconductors. One is intrinsic, the other one is extrinsic. Intrinsic, it means that it is a pure type of semiconductor. Okay, extrinsic means it is added with some impurity. Okay, it is doped with certain impurity, that is called as extrinsic semiconductor. As you can see here, in the p type extrinsic semiconductor, boron is added to silicon structure here. See here, ikkada evaithe silicon, these are nothing but semiconductor materials lo examples kinda manam తీసుకుంటే silicon and germanium are best semiconductors. And if you add a boron atom to a semiconductor like silicon, okay, it gets doped and it becomes extrinsic semiconductor. So p type semiconductor, extrinsic semiconductor lo oka hole anedi extra untundi because boron is a trivalent atom. It means that it has 3 extra electrons in its valence state. Okay, and that 3 electrons, when they form a bond with silicon which has 4 valence electrons, one space will be left in the valence orbit. Okay, and that is called as hole. That is nothing but absence of electron. ఓకే, సో ఇక్కడ ఈ మెటీరియల్ ఈ స్ట్రక్చర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక హోల్ అనేది ఎక్స్ట్రాగా ఉండిపోయింది. ఓకే, ఈ హోల్ ఇక్కడ ఏదైతే ఈ హోల్ ఏదైతే ఉందో దిస్ విల్ బి యూస్ ఫర్ కండక్షన్ పర్పస్. ఓకే, సో వెన్ యూ కన్సిడర్ పీ టైప్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్, all the other charge carriers will be balanced, but if you consider holes, there will be some number of extra holes in extrinsic semiconductor of p type. Okay, extrinsic semiconductor లో ఇక్కడ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండక్షన్ కోసం యూజ్ చేసే ఏవైతే ఉంటాయో అది హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఇందులో ఎలక్ట్రాన్స్ ఉండవు. ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా అవి తక్కువ నెంబర్లో ఉంటాయి when compared to that of holes. Okay, next if you consider n-type semiconductor, n-type extrinsic semiconductor, it is a bonding between silicon and phosphorus. Okay, see here, silicon and phosphorus bonding, and as you can see, silicon lo 4 valence electrons untai and phosphorus lo 5 valence electrons untai. So when they form a bond, what happens is there will be one free electron. Okay, one extra electron will be there. Okay, because valence state lo 8 electrons ki possibility ఉంటుంది. సో దీనివల్ల ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఈ స్ట్రక్చర్లో. ఓకే, సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ని మనము డోపింగ్ ద్వారా ఇలాంటి స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఇందులో ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ పీ టైప్లో హోల్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్ టైప్ మెటీరియల్, ఎలక్ట్రాన్స్ విల్ బీ మోర్ ఇన్ నెంబర్. Okay, so when you join these two types of materials, p type and n type semiconductor materials, what happens is, see ఇక్కడ p type n type ని నేను జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే there is a sudden attraction between, p type లో ఏమని చెప్పాను, హోల్స్ ఉంటాయని చెప్పాను. హోల్స్ ఆర్ నథింగ్ బట్ absence of electrons. So if an atom wants to become stable, what happens is it will try to accept an electron, because ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉంది, హోల్ ఉంది కాబట్టి. హోల్ ఈజ్ నథింగ్ బట్ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇట్ ట్రైస్ టు గ్రాబ్ వన్ ఎలక్ట్రాన్, వాట్ ఎవర్ ద వన్ ఆటమ్ దట్ ఈస్ దేర్. ఇక్కడ చాలా ఆటమ్స్ ఉంటాయి, బట్ నేను ఒక సింపుల్గా ఒక ఆటమ్ గురించి చెప్తున్నాను. ఇట్స్ ట్రైంగ్ టు గ్రాబ్ వన్ ఎలక్ట్రాన్. సిమిలర్లీ ఆల్ ది ఆటమ్స్ ప్రెసెంట్ హియర్ ఇన్ ద పీ టైప్ మెటీరియల్, దే విల్ ట్రై టు గ్రాబ్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఇన్ ద ఎన్ టైప్ మెటీరియల్. అండ్ ఎన్ టైప్ మెటీరియల్ ఈజ్ రెడీ టు గివ్ ఇట్స్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్, బికాజ్ ఒక ఎలక్ట్రాన్ అనేది ప్రతి ఆటమ్కి ఎక్స్ట్రా ఉంది కాబట్టి. ఇక్కడ ఎన్ టైప్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పీ టైప్లోకి మూవ్ అవడానికి ట్రై చేస్తాయి. బట్ డ్యూరింగ్ దిస్ మూవ్మెంట్ ప్రాసెస్, బికాస్ వెన్ యూ జాయిన్ దీస్ టూ లేయర్స్, డ్యూరింగ్ దిస్ మూవ్మెంట్ ప్రాసెస్ దేర్ ఈస్ ఎ రీకాంబినేషన్ ఆఫ్ charge carriers. Okay, so what happens here is, see as you can see here, whenever
an electron is added, whenever an electron is added to a p-type material, what happens is negative ions are created. And whenever a hole is added to an n-type material, there పాజిటివ్ అయాన్స్ ఆర్ క్రియేటెడ్. అయాన్స్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ నువ్వు యాడ్ చేసావు అనుకో ఒక యాటమ్కి, దాన్ని నెగిటివ్ అయాన్ అంటాం. ఒకవేళ ఆ ఎలక్ట్రాన్ని తీసేస్తే కనుక, ఒక హోల్ని మనం అక్కడ క్రియేట్ చేస్తే కనుక దాన్ని పాజిటివ్ అయాన్ అంటాం ఆ యాటమ్ని. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టూ లేయర్స్ని నేను జాయిన్ చేసినప్పుడు ఈ అయాన్స్ అనేవి ఇమీడియట్గా క్రియేట్ అవుతాయి, బికాస్ దెర్ ఈస్ ఇమీడియట్ ఎక్స్చేంజ్ ఆఫ్ holes and electrons at the junction, okay, which forms negative ions and positive ions, and this process is called as recombination. Recombination ki inka further ga em avutundante deentlo ee process lo what happens is they become immobile. These ions, negative ions and పాజిటివ్ అయాన్స్, దే బికమ్ ఇమ్మొబైల్, అంటే మూవ్ అవ్వలేని స్థితిలోకి చేరుకుంటాయి. ఎందుకు మూవ్ అవ్వలేవు? ఎందుకంటే బికాస్ ఇక్కడ చూడండి, ఈ హోల్స్ పీ టైప్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ టైప్లో మూవ్ అవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎన్ టైప్లో ఉండే ఎలక్ట్రాన్స్ పీ టైప్లోకి మూవ్ అవుతున్నాయి. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ నెగిటివ్ అయాన్స్ క్రియేట్ అయినాయి, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ అయాన్స్ క్రియేట్ అయినాయి. ఇది క్రియేట్ అయినప్పుడు there is a strong attraction between negative and positive ions. At the same time, due to this what happens is, on the either side if you look at it, electrons ki ikkada either side మీరు observe చేస్తే ఇటు పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ హోల్స్ ఉంటాయి p type లో. సో డ్యూ టు దిస్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ది depletion region is formed. What is depletion region is, the ions become immobile, they don't know where to move, they form a layer there, because ఇక్కడ ఇటు సైడ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి. ఈ నెగిటివ్ అయాన్స్ దే కెనాట్ మూవ్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్ because it is having attraction force on either sides. Similarly with the positive ions here also. So due to this the ions become immobile. Okay, they are experiencing force from both sides and they become immobile until unless if you apply certain amount of force, you can give certain energy to these ions to move. Okay, if you don't give any energy to that, they will just become stagnant there and they form a depletion layer there. Okay, so that is called as depletion layer. Okay, ఈ depletion layer width అనేది unbiased condition అంటున్నాం. ఇక్కడ depletion width అనేది ఒక certain width millimeters లో ఉంటుంది, వెరీ స్మాల్ width ఉంటుంది. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ ద magnitude of very small value. I cannot say in even it is in the millimeters కన్నా చాలా తక్కువ. Okay, almost మైక్రోమీటర్స్ ఆ రేంజ్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ స్మాల్ విడ్త్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు send this device into conduction mode, because now the charge carriers are not moving, so you are saying that this device is not conducting because charge carriers move అవుతేనే అప్పుడు ఆ డివైస్ కండక్ట్ అవుతున్నట్టు. ఇక్కడ ఛార్జ్ క్యారియర్స్ స్టాగ్నెంట్ అయిపోయినాయి. సో అండ్ ఇక్కడ హోల్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ కండక్షన్లోకి వెళ్ళడానికి స్కోప్ లేదు. ఓకే, సో అందుకోసమే ఇప్పుడు ఒకవేళ ఈ డివైస్ని మనం కండక్షన్ స్టేట్కి యూజ్ చేయడానికి పంపించాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు మేక్ దిస్ డివైస్ ఆపరేట్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. సో వాట్ ఈస్ దిస్? ఓకే, ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ if you look at it, this is a forward bias state of a diode. So whatever the PN junction that is formed, that is called as diode, PN junction diode and పిలుస్తాం దాన్ని. There are different types of diodes also, like Schottky diode, or you can also say Zener diode, which are used for other purposes. Okay, but today we will be dealing with PN junction diode. So when PN junction diode is formed, what happens is, when you give a positive terminal, when you connect a battery to that PN junction in this way as seen in this figure, positive terminal is connected to P type and negative terminal is connected to N type. Okay, what happens is the holes present in the P type will experience a repulsive force from the positive plate, right? Because these holes want electrons, they don't want the positive charge to accumulate here. Okay, so they will be repelled by the positive plate. And also if you observe here, negative plate of the battery is connected to N type, which is consisting more number of electrons,
and electrons are, as you know, they are of negative charge, so they will be repelled by the negative plate. So due to this, a pressure is applied on the depletion layer. Due to that, the depletion layer width will decrease. So ఇదివరకు కింద ఏదైతే డిప్లీషన్ లేయర్ అని చెప్పానో ఆ డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. when you increase this voltage beyond a threshold value, what happens is this depletion layer will completely vanish, and at that point what happens is the electrons present in the n type will move into the will move towards the positive plate, and holes in the p type will move towards the negative plate. Due to this, conduction is possible in the battery because electrons movement అనేది ఇప్పుడు జరుగుతుంది. ఓకే, నెగిటివ్ ప్లేట్ నుంచి పాజిటివ్ ప్లేట్కి మూవ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతున్నాయి కాబట్టి కన్వెన్షనల్ డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ విల్ బి ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఫ్లో. సో ఇప్పుడు మీరు కరెంట్ డైరెక్షన్ తీసుకుంటే కనుక ద కరెంట్ డైరెక్షన్ విల్ బి లైక్ దిస్. ఓకే, but the electrons will be actually flowing like this, opposite. Okay, so in this way the conduction is possible, but enta value ivali voltage anedi, that is called as a threshold value, and that value is generally referred to as cut-in voltage. Okay, if you give a voltage beyond a threshold value called as cut-in voltage, the diode will start to conduct. Okay, so that is where the depletion layer will vanish. Okay, after that if you apply more potential beyond cut-in voltage kana inka increase cheskuntu velle koddi, what happens is more electron flow will be there and the current value will rise. Okay, ila enta varakaina cheyochu anante there will be a limit for that, because a diode can allow maximum number of electrons depending on the channel width. ikkadi channel ee width edaithe undo, ఈ ఛానల్ విడ్త్ బట్టి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది లిమిట్ అవుతుంది. ఒక పాయింట్ వచ్చేసరికి ఏమవుతుందంటే సాచురేట్ అయిపోతుంది, మొత్తం ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ప్లేట్ నుంచి పాజిటివ్ ప్లేట్ వైపు మూవ్ అవుతున్నాయి కాబట్టి ఆ పాయింట్ని మనం సాచురేషన్ పాయింట్ అంటాం. ఓకే, అండ్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ఫర్దర్ బియాండ్ సాచురేషన్ పాయింట్, ఇఫ్ యూ ఇంక్రీజ్ ద వోల్టేజ్, వాట్ హ్యాపెన్స్ ఈస్ ద డయోడ్ స్టార్ట్స్ హీటింగ్ అప్ అండ్ at one point it will damage. Okay, so it is very important to first test the diode and note the cut-in voltage, and you should also note when it is going to saturate. Okay, once you know the saturating point values, you can use it for proper operation. Okay, because you have to know the saturation point value. If you don't know saturation values and if you just operate the diode by giving to some or the other voltage source which is of high magnitude, what happens is there is a chance that diode can immediately damage. So that is the reason you have to note the saturation point, the cut-in point, all these things you have to keep it in your mind. Okay, next one, this is the reverse bias of a PN junction diode. If you observe reverse bias of a PN junction diode, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాటరీ టర్మినల్స్ చూడండి. ఓకే, బ్యాటరీ టర్మినల్స్లో ఇందాక పీ టైప్ మెటీరియల్కి నేను ఏం కనెక్ట్ చేశాను, పాజిటివ్ టైప్ ఆఫ్ plate of the battery connect చేశాను. కానీ in this case what happens is p type material is connected to the negative plate of the battery and the positive plate of the battery is connected to the n type material. So what happens due to this is p type లో holes ఉంటాయని చెప్పాను, they will try to grab the electrons, and here as it is connected to the negative terminal of the battery, these electrons will move towards the holes, and what happens is the holes that are present in the p-type material will no longer apply any kind of pressure on the depletion layer. In fact, these holes will be moving towards here to become stable, because ఇక్కడ ఉన్న ఆటమ్స్లో ఏంటి, ఒక హోల్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఆ ఆటమ్స్ ఏమేం చేస్తాయి, స్టేబుల్ అవ్వడానికి ఇక్కడ ఎలక్ట్రాన్స్ని గ్రాబ్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ హోల్స్ ఇలా మూవ్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ టైప్ సైడ్లో ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాజిటివ్ టెర్మినల్కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి. So due to this, what happens is the depletion layer width will have no application of any kind of force from either direction, and in fact it relaxes. It means that whatever the minority charge carriers that are present here, in fact ఇందులో minority carriers అంటే ఏంటి, holes p type లో అయితే holes అనేవి మెజారిటీ క్యారియర్స్, మైనారిటీ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో they will be repelled by the negative plate of the battery.
ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మీకు మెజారిటీ క్యారియర్ కండక్షన్. అది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పటివరకు అంతా మెజారిటీ క్యారియర్ కండక్షన్. కానీ ఈ పీ టైప్ ఎన్ టైప్ మెటీరియల్లో మైనారిటీ క్యారియర్స్ అనేవి కూడా ఉంటాయి. వాట్ ఆర్ దోస్? ఆర్ నథింగ్ బట్ ఇన్ పీ టైప్ మెటీరియల్, ఇఫ్ ఇట్ ఈస్ పీ టైప్ మెటీరియల్, ఇట్ ఈస్ నథింగ్ బట్ electrons, and if it is n type material, it is nothing but holes. Okay, minority carriers అంటే దే ఆర్ లెస్సర్ ఇన్ నెంబర్. అవి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండే ఉన్నాయి పీ టైప్ మెటీరియల్లో. అలాగే ఇక్కడ కూడా రెండు ఎలక్ట్రాన్స్, రెండు హోల్స్ ఉన్నాయి. ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి. పీ టైప్ మెటీరియల్ రెండు ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి రిపెల్డ్ బై ద నెగిటివ్ ప్లేట్ ఆఫ్ ద బ్యాటరీ. సో దే విల్ ట్రై టు మూవ్ టువర్డ్స్ ద డిప్లీషన్ లేయర్. అండ్ పాజిటివ్ సైడ్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హోల్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ టర్మినల్కి రిపెల్ అవుతాయి కాబట్టి దే విల్ ఆల్సో మూవ్ టువర్డ్స్ ద డిప్లీషన్ లేయర్. డ్యూ టు దిస్ there is large accumulation of these charges on the either side, so ions will be formed, and those negative ions and positive ions that are formed, they become larger in number, and due to that what happens is the depletion layer width will increase and it will occupy more and more area of the diode. So ee depletion layer దగ్గర అయితే ions ఉన్నాయో they are all immobile ions, so they don't allow any current to flow. Okay, so when the current is not flowing, what happens is you are essentially saying that it is in off condition. దీని reverse bias state అని కూడా పిలుస్తారు మనం. In this state there is no current due to majority carriers. There is only possibility of current due to minority carriers. ఈ మైనారిటీ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ రెండు హోల్స్ ఉన్నాయో వాటి వల్లే స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాసిబుల్ అవుతుంది ఈ డయోడ్లో. and that is very much negligible. It is in the order of magnitude of nano amps, which is considered very small current which can be neglected. Most of the times it is ignored. Okay, so this is called as reverse bias condition. Okay, so as you can see in forward bias the depletion layer will become thinner and thinner, and at one point if you give a certain amount of potential beyond a threshold limit which is called as cut-in voltage, the depletion layer will vanish and the majority carriers that are present will conduct. But in the case of reverse bias, the majority carriers will not conduct, and the depletion layer width will increase in size, and also it does not allow the electrons to flow from negative terminal to the positive terminal of the battery. This depletion layer will try to block that. Okay, so you can say that the diode is in off state. Only small amount of current will be there, that is due to the minority carriers, which is called as reverse saturation current. సో ఈ వోల్టేజ్ ఎంతైనా ఇలా ఇవ్వచ్చు అని అంటే ఇక్కడ నెగిటివ్ రివర్స్ బయాస్ వోల్టేజ్, ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ ఇస్తున్నాం కదా, ఈ వోల్టేజ్ అనేది మనం ఎంతవరకు ఇవ్వచ్చు అని అంటే దెర్ ఈజ్ అ లిమిట్ టిల్ విచ్ a diode will operate in off state, that is reverse bias state. But after that if you still increase the voltage, what happens is the diode will suddenly start conducting, because at one point what happens is this depletion layer will become so huge and there is a very high amount of force due to the minority carriers present in the p-type and n-type material on this depletion region, due to which what happens is that force is very large, and at one point what happens is the depletion layer will break, and that particular point is called as breakdown region. అంటే ఇక్కడ ఈ రీజన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, బట్ ఇక్కడ నుంచి ఈ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో పీ టైప్లో ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఎన్ టైప్లో హోల్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ ట్రై టు అప్లై ప్రెషర్ ఆన్ ద డిప్లీషన్ లేయర్. Okay, more and more pressure is applied on the depletion layer, and at one point it becomes so huge. Okay, the potential from the either sides becomes so huge that the depletion layer itself will break, and that point what happens is there is sudden amount of current flow in the diode which is due to minority carriers, that value will be very high. Okay, and at that point you are saying that the diode is in breakdown state. Okay, so if you operate the diode in the reverse bias state for longer time, what happens is it starts heating up, and at one point at one point it might damage also. Okay, so you have to note down that
you have to operate the diode in a particular state, either in reverse bias or forward bias. You have to know the threshold values as well as the limits at which the diode must be operated. Okay, so this is all about diode. In the next lecture I will be dealing with transistors. Okay, thank you.